అలా హాయ్ ఆల్, దిస్ ఇస్ శ్రీ హేమ. షిరిడి నుంచి త్రయంబకేశ్వరం అయితే వచ్చేసామండి. షిరిడి నుండి 120 కిలోమీటర్స్, 3.5 hours జర్నీ పట్టింది. సో ఇక్కడ దిగ్గానే బస్సు ఒక పక్కకి పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళమని చెప్పారు. సో ఇక్కడ అన్ని కలర్ఫుల్గా కనిపించేటప్పటికి నేను అన్నీ కూడా వీడియో తీస్తున్నాను. బస్ డ్రైవర్ వచ్చి 3.5 గంటలు టైం ఇచ్చాడు. అంత టైం ఎందుకులే అనుకున్నాను, ఇప్పుడు తెలియలేదు, లాస్ట్లో తెలిసింది నాకు. ఏదో టైం పాస్ చేస్తాం కదా అని చెప్పి అంత టైం ఇచ్చాడేమో అనుకున్నాను నేను. ఇదంతా కూడా త్రయంబకం టెంపుల్. బయట నుండి అసలు టెంపుల్ కనిపించడమే లేదు. క్యూ లైన్లోని అక్క పక్కనే పూలు అమ్ముతుంటే ఒక బౌల్ పూలు కొనుక్కొని ఆ అక్కనైతే అడిగాను, అక్క ఎంత టైం పడుతుంది దర్శనానికి అని అడిగితే 4 గంట అని చెప్పింది. చూస్తే పెద్ద లైన్లా లేదే అనుకున్నాము, బట్ లోపలికి వెళ్ళాక అర్థమైంది నిజంగా 4 hours పట్టింది దర్శనానికి. అంతసేపు పెద్దవాళ్ళు అయితే నించోలేరండి, చాలా ఇబ్బంది పడతారు. ఇంతకు ముందు లాస్ట్ టైం 10 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే అసలు డైరెక్ట్ టెంపుల్లోకే దర్శనం ఉంది. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. మొత్తం అన్ని స్టేట్స్ నుండి నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అందరూ కూడా వచ్చి 4 గంటలు నించిన తర్వాత నందీశ్వరుడు అయితే దర్శనం ఇచ్చాడు. నందీశ్వరుని చూడగానే ఆనందం వేసింది. నెక్స్ట్ శివుడు కనిపిస్తాడు కదా అని. ఈలోగా చాలా పెద్ద గొడవ అయింది. 4 అయితే కొట్టేసుకున్నారు, తోసుకుంటున్నారని చెప్పి చాలా పెద్దగా కొట్టుకున్నారు. లైన్లో ఉన్నంతసేపు కూడా నేను లైవ్ చూస్తున్నాను, దేవుణ్ణి అలంకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ దేవుణ్ణి కూడా ఎంతసేపు అలంకరించడం నేనైతే ఇంతసేపు చూడలేదు. 3.5 hours అలంకరిస్తూనే ఉన్నారు. లింగం అయితే లోతుగా ఉంటుంది కదా, పైన వెండి కవచాన్ని వాళ్ళు ఎంత చక్కగా అలంకరించారంటే చాలా అందంగా ఉంది. లైవ్లో చూస్తున్నంతసేపు చిన్నగా కనబడింది, దగ్గరికి వెళ్ళగానే లింగం చాలా పెద్దగా ఉండి చాలా అందంగా డెకరేట్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. బట్ ఒక్క సెకండ్ చూసే లోపే తోసేస్తారు. లోపల కూడా తోసుకుంటున్నారు. లోపల ఇది గర్భగుడి లోపల జ్యోతిర్లింగాల్లో ఒక లింగమైన త్రయంబకేశ్వరుడు. ఈ ఏరియా కూడా చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి. ఇక్కడే గోదావరి నది కూడా ఇక్కడే పుట్టింది. అండ్ మేము చూసినప్పుడు చాలా బాగుంది. ఈ ఫొటోస్ అన్నీ కూడా పెట్టాను, కానీ ఇలా కాదు, రోజుకొకలా రెడీ చేస్తారేమో. నేను చూసినప్పుడైతే మొహం అంతా పసుపు రాసి కళ్ళకి కాటుక, ఐబ్రోస్, లిప్స్, మీసం, తలకి నలుపు రంగు, ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా, చాలా ఓపిక్గా, చాలా అందంగా అయితే డెకరేట్ చేశారు. బయటికి రాగానే మాకైతే ఇవన్నీ దర్శనం ఇచ్చాయి. రుద్రాక్షలు, ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. బట్ అప్పటికే 8 గంటలు అయిపోతుంది. ఇంకా మేము నాసిక్ వెళ్ళాలి అని చెప్పి బస్సు అతను పిలుస్తున్నారు. మా అత్తయ్య, మా హస్బెండ్ అయితే ముందు పరిగెడుతున్నారు. నాకేమో ఇవన్నీ కొనాలి అని అనిపిస్తుంది, బట్ ఇవన్నీ పగిలిపోతాయని చెప్పి ఆలోచిస్తున్నాను. రుద్రాక్షలు అయితే కొన్నాను ఒక 4. మా నిషుకి ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఒక 4 రుద్రాక్షలు అయితే పరిగెడుతూ కొన్నాను. ఇక్కడ ఈ అన్నయ్య రుద్రాక్షలు ఆ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాడు. నేనైతే ఫస్ట్ టైం నేను చూడటం. ఒక పెద్ద ఆయన కొంటున్నారు. ఎంత అని అడిగితే పంచముఖి రుద్రాక్ష 200 చెప్పారు. పక్కనే ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న వచ్చి ద్విముఖి అంట. నాకైతే నేను ఒక ఫ్రూట్ తీసి అన్నయ్యకి ఇచ్చాను. దాన్ని ఇట్లా కట్ చేసి బ్రష్ కేసి బాగా రుద్ది ఇచ్చాడు నాకు. పంచముఖి రుద్రాక్ష అంట. ఫస్ట్ టైం చూడడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్దగా గమనించలేదు. రుద్రాక్ష చెట్లు ఉండడం అయితే చూశాను, బట్ ఫస్ట్ టైం అయితే ఇట్లా చూడడం. బస్సులో నా పక్కనున్న ఆయన అయితే అదే రుద్రాక్షని 500కి కొనుక్కున్నాడంట. నేను 100 రూపాయలకి కొన్నాను. ఆ మొక్క చెప్పగానే ఆయన ఫేస్ అయితే మాడిపోయింది. నేనైతే బస్సులోని రుద్రాక్షలు ఒరిజినలా కాదా అని చెప్పి తీసి చెక్ చేస్తున్నాను. ఒకే కొమ్మకి 3 రుద్రాక్షలు ఉంటే 300 రూపాయలకు కొన్నాను. ఆ ఒరిజినలా కాదా అని చెప్పి వాటిని ప్లక్ చేసి చూసాము. ఒరిజినలే. ఇంటికి వచ్చి కూడా కాయిన్ పైన పెట్టి పైన ఒక కాయిన్ పెడితే ఆటోమేటిక్గా రుద్రాక్ష అనేది రొటేట్ అయింది. ఒరిజినలే. అన్ని 4 రుద్రాక్షలు కూడా టెస్ట్ చేశాను. 4 కూడా ఒరిజినలే అని అర్థమైంది. కొన్నిటికి కలర్ వేసి కూడా అమ్ముతున్నారు.
బట్ అవి అట్రాక్షన్ కోసమని అలా అమ్ముతున్నారు. ఒరిజినలా కాదా అన్నది మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.